ఈ రోజు మన కడపలో శ్రీరాముని శోభాయాత్ర కన్నుల విందుగా జరిగిందండి. నిన్నటి రోజున కళ్యాణం జరిగింది. ఈ రోజు శోభాయాత్ర ఒక రేంజ్‌లో అయితే జరిగింది. హిందువులు మొత్తం ఒక తాటిమైన వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. అందుకే ధన్యవాదాలైతే తెలియచేస్తున్నాను. శోభాయాత్ర చిన్న చౌక్ ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి అయితే స్టార్ట్ అయింది. భక్తులు వేలాది మంది అయితే రావడం జరిగిందండి. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. ముఖ్యంగా కాషాయ రంగు జెండాలు అయితే పట్టుకొని కాషాయ కండువాలు మెడలో వేసుకొని జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ హైలైట్ అయిన విషయం ఏంటి అంటే శోభాయాత్రకి వచ్చిన భక్తులందరికీ ఆహార ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రతి జంక్షన్లో కూడా వాటర్ ప్యాకెట్స్, చల్లని మజ్జిగ, భోజనాల ఏర్పాట్లు అయితే చేశారు. నాకు ఇదంతా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. హిందువులందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చినట్లు నాకైతే అనిపించింది. కులాలకు అతీతంగా భక్తి భావంతో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. చెప్పడం కంటే చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు కూడా చూడండి, తరలించండి. ఎందుకంటే ఇలాంటివి చాలా మంచిగా అయితే జరుగుతూ ఉంటాయండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగైతే చేస్తారు. చూశారు కదా, వివిధ వేషాల్లో అయితే బొమ్మలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్మెంట్గా అయితే ఉండడం జరిగింది. భక్తులు అయితే చాలా మంది అయితే రావటం జరిగిందండి. రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయితే అయిపోయింది. అంతమంది జనాలు అయితే రావటం జరిగింది. సో మీరందరూ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ లైవ్ అయితే మధ్యాహ్నం పెట్టేశాము. అక్కడ ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి అక్కడ కూడా చూసేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. జెండా అన్న ఇస్తే ఒకటి
చూసారు గదండీ! ఎంతమంది జనాలొచ్చారు, ఎలా ఊరేగింపు చేశారు అని చెప్పేసి పెద్ద కటౌట్‌తో శ్రీరాముల వారినైతే ఊరేగింపు చేయడం జరిగింది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం కంటే అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి రా వీడియో పెడితేనే మీకు చాలా బాగా అనిపిస్తుంది అనేసి నేనైతే రా వీడియోనే పెట్టేశాను చాలా వరకు కూడా. ఇంక నెక్స్ట్ భోజనాలనేసి చెప్పాను కదా! అన్ని రకాల భోజనాలైతే పెట్టారండి. పులిహోర, చిత్రాన్నము, ఆ తర్వాత తిరుమలలో పెట్టినట్లు మనకి కిచిడి లాంటివి ఇవన్నీ కూడా పెట్టారు. జనాలైతే మామూలుగా రాలేదండి. అంతమంది జనాలొచ్చారంటేనే మీరు అర్థం చేసుకోండి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది ఈ యాత్ర, అదే ఈ ఊరేగింపు అనేసి మీరే అర్థం చేసుకోండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే